హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రతి తల్లిదండ్రి తన పిల్లల జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటారు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, ఎన్నో సౌకర్యాలు కల్పిస్తారు. కానీ మనం ఇస్తున్న ప్రేమ, సౌకర్యాలు నిజంగా వారి భవిష్యత్తును బలపరుస్తున్నాయా, లేక తెలియకుండానే వారిలో కొన్ని బలహీనతలకు కారణమవుతున్నామా? పిల్లలకు మంచి చదువు, మంచి జీవితం ఇవ్వడం మాత్రమే కాదు, మంచి మనసు, బాధ్యత, సంస్కారం, కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఈరోజు మనం పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే ముఖ్యమైన తప్పులు మరియు పిల్లలకు నేర్పించాల్సిన జీవన విలువల గురించి తెలుసుకుందాం. ఈ విషయం ప్రతి తల్లిదండ్రి ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మన ముందుంది. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే, కానీ అది మరీ శృతి మించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారికి చాలా వరకు బద్ధకస్తులను చేస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలు అంటే 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు తల్లిదండ్రులు కారు, బండి తొడవమంటే తొడవరు. పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే కూడా వెళ్ళరు. లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోండి అంటే చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనుల్లో కూడా సహాయం చేయరు. రాత్రి 10 గంటల్లో పడుకుని ఉదయం 6-7 గంటలకి నిద్ర లేవమంటే లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తారు. తిడితే వస్తువులను విసిరు కొడతారు. 1-2 పిల్లలు మాత్రమే ఉన్న తల్లి కూడా పని మనుషులపై ఆధారపడి తన ఇంటి పని తానే చేసుకోవటం లేదు. ఇంట్లో ఆవులను కూడా పోషించరు. కానీ మనకి ఏసీలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇలా ఏమాత్రం బాధ్యత లేని సౌకర్యాలకి బానిసల్లాగా బ్రతికేస్తూ ఆడపిల్లలకు కనీసం ఇల్లు వాకిలి తొడవటం, కల్లాపు చల్లటం, ముగ్గులు వేయడం కూడా నేర్పకుండా, కనీసం తిన్న కంచం తీసే సంస్కారం కూడా అలవర్చకుండా, తామే అటువంటి పనులను చేయకుండా భావి భారత పౌరులను భూమికి భారం అయ్యేలాగా పెంచుతున్నాం. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండానే ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నూడిల్స్, ఫ్రెండ్స్కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనడాలు ఇలా చేస్తున్నారు. ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదంటే నమ్మండి. ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు. బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కల్చరు, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు, వారిస్తే వెర్రి పనులు. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు, కానీ కారణం మనమే అవుతున్నాం. ఎందుకంటే మనకి అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి. చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్ ఉండాలి, స్టేటస్ మెయింటైన్ చేయాలి అనే భ్రమలో ఉన్నాం. గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. వారిని కష్టపడమని కాదు ఇక్కడ మనం చెప్పేది, కష్టం గురించి తెలిసేలా చేయండి అని. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, ఇంకా ఎన్నో హత్యలు ఇలాంటివి మరికొంతమంది సోమరపోతుల్లాగా తయారవుతున్నారు. అంటే చెడు వ్యసనాలకి బారిన పడుతున్నారు. అభినయాలు కనపడటం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. భార్యకు వండటం సరిగ్గా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ బారిన పడుతున్నారు. మరొక ప్యాషన్ ఏమిటంటే పెరుగు, మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవటం. కొన్ని ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైనా కూడా వాళ్ళకు అనవసరం. కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిలు పట్టేంత టిఫిన్, లంచ్, చిన్న బాక్స్ రైస్, చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణాతీతం.
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం. 100లో 99 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు. అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పుడతారు. 3వ తరగతి పిల్లాడికి కూడా సోడా బుడ్డీలు లాంటి కళ్ళద్దాలు, 5వ తరగతి వారికే అల్సరు, బీపీలు, 10వ తరగతి దాటేలోపు ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏం నేర్పుతున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సంప్రదాయం అంటే ఏమిటి? కేవలం గుడికి వెళ్ళి, చర్చికి వెళ్ళో, మసీదుకి వెళ్ళో పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం. అది మాత్రమే కాదు, సంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, న్యాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి, ఈ భావనలు సంప్రదాయాలంటే. కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. ఇవన్నీ అలవాటైతే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక స్పృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారు అవుతాం. పిల్లలకు ప్రేమ, భయంతో పాటు వాళ్ళ అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం మనం కల్పిద్దాం. మనం కూడా వాళ్ళతో మమేకమవుదాం. భావి తరాలకు ఒక మానవీయ విలువలతో కూడిన సంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికి బాటలు వేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.